ఇక మా మలేషియా గారు ఒక మంచి స్టోరీ చెప్తాను, మీకు వినిపిస్తాను చూడరా. మా పటేలే చెప్తాడు. సో మా పటేల్ని జర తిట్టడం బంద్ చేస్తాను, ఎందుకంటే మా పటేలు రిపోర్ట్లు కొట్టి కొట్టి ఛానల్ని బాగా డిస్టర్బ్ చేస్తుండు. సో ఒక 4-5 రోజులు జర ఓపిక పడదు. మలేషియా ఒక మంచి ముచ్చట చెప్పి మీకు కూడా అది చెప్పాలి వివరంగా. ఇక్కడ ఓటును నిజాయితీగా వేసిన వాడు నాస ఉంటాడు అన్నమాట. మహేష్ గాడ్సేలే అంటాడు ఓటును అమ్ముకున్న మలయాళం అంటే ఒక లుచ్చ. ఇప్పుడు ఓటును అమ్ముకున్న బతికెట్లా, ఓట్లు నిజాయితీగా వేసిన బతికెట్లని మా మలేషియా గారు చెప్తూ నేను మీకు వివరంగా చెప్తాడు. 5 ఏళ్ళు 500 రూపాయలు తీసుకొని ఓటేసిన మల్లిగానికి ఓటేసిన అందరూ ఇప్పుడు బానిసలు అయిపోయారు. 500 రూపాయలు తీసుకోకుండా ఓటేసిన మహేష్ గారు సింహం లెక్క మల్లిగాని ప్రశ్నిస్తుండు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుండు. 5 ఏళ్ళు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 2000 రూపాయలు తీసుకొని ఓటేసిలో మల్లిగాని మాటలు పట్టుకొని ఆ రగ్గాడు నల్లికుట్ల రగ్గాడు మాట పట్టుకొని మీరు అందరూ బానిసలయ్యారు కాంగ్రెస్ పార్టీ. వాడిచ్చిన గ్యారంటీలు మీరు నా లెక్క నికార్సు అడగలేరు, ఎందుకంటే మీరు పైసలు తీసుకొని ఓటేశారు. సో ఒకవేళ పైసలు తీసుకొని ఓటైపోతే ఇంకో నా లెక్క టీషర్ట్ వేసుకొని నా లెక్క ఇట్లాంటి లుచ్చా నా కొడుకు గల్లా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ లాంటి మోసం చేసిన వాటిని నికార్సుగా ప్రశ్నించవచ్చు మీరు. ఓ ఈ 5 సింహం లెక్క అనమాట నా లెక్క. తర్వాత నాయకుడికి భయపడతారు మీరు. అంటే మా సారు, మా బాసు, మా మల్లన్న గారు, మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా వంగి దండాలేటలే వాడిచ్చిన 2000కు 5 ఏళ్ళ పొద్దు. ఒకవేళ పైసలు తీసుకోకపోతే నాయకుడే మనకు ఉచ్చపోసుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా మల్లిగాని, ఎందుకంటే ఆయన 500 తీసుకోలేదు కాబట్టి వాడు ఉచ్చపోసుకుంటాడు. నాయకుడే మహేష్ గాడ్సేకి భయపడతాడు. అది రాజగోపాల్ అయినా సరే, మా మల్లిగాడు అయినా సరే, మా రేవంత్ అయినా సరే. రీజన్ ఏంటంటే ఆన్కారు 1 రూపాయి అది విసిరేసినా కూడా నేను తీసుకోలేదు కాబట్టి ఇంతే నీ కార్సు అడగలుగుతున్నా అంతే. సో ఇక తర్వాత అడగలేడు, గల్లా వచ్చి ఏం అడగలేడు. పైసలు తీసుకొని ఓటేసినాడు. ఇప్పుడు 10,000 తీసుకొని ఓటేసినట్లు చెప్తాను. వాడు రేపు ఏమైనా పని చేయకపోతే మా రాజగోపాల్ కానీ, మా మల్లిగాడు కానీ, మా రేవంత్ కానీ ఎవరైనా సరే ఏమైనా పని చేయకపోతే మీరేం అడగలేరు. ఊకనే వేసిన ఆవరా నువ్వు ఓటు చెప్పింది ఇప్పుడు మా రాజగోపాల్ ఊకనే వేసిన ఆరా పైసలు తీసుకొని ఓటేసిన అంటారు. సో ఇప్పుడు మనం అడిగితే 3 సార్లు వీళ్ళు అక్రమ కేంద్రాలు తప్ప మనల్ని ఏం పీకలేరన్నమాట. ఎందుకంటే మనం గల్లా బట్టి చెంప మీద చెప్పుతూ కొట్టినంత గట్టిగా అడుగుతాం మనం, ఎందుకంటే మనం నికార్సు ఉన్నాం కాబట్టి. ఓటు ఉన్న హక్కు మా విలువ మనకు తెలుసు, దాన్ని వాడుకుంటాం కాబట్టి బరాబర్గా నికార్సు గల్లా బట్టి అడుగుతామంట. సో ఇప్పుడు క్యారెక్టర్ కోల్పోతారు, బానిసల లెక్క మన వెనకంగా తిరుగుకుంటా శంషాగిరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాడు ఊళ్ళకాయ వేస్తున్నాం, మండలంకాయ వేస్తున్నాం. లేకపోతే క్యారెక్టర్తోని నికార్సుగా పనిచేయచ్చు నా లెక్క. వాడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వాడు ప్రధానమంత్రి కానీ, ఎవడైనా కానీ నీ ఓటు నువ్వు అమ్ముకోనప్పుడు నికార్సుగా బతుకోవచ్చు. నికార్సుగా నిజాయితీ గల్లా బట్టి జబ్బలు ఎగిరేసుకొని నువ్వు ప్రశ్నించవచ్చు, వాడు ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ. సో ఇది ఈ 10,000 రూపాయలకు తాకట్టు మీరు పెట్టిరు. మీరు అందరూ అడగలేరు కాబట్టి మీ అందరి తరఫున నేను ఒక్కరిని అడుగుతా కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోల్స్ చెప్తా ఉన్నట మేము వస్తామని.